Today, we are sharing a farmer's remarkable testimonial from the Indian state of Andhra Pradesh. The farmer cultivates paddy on 1 acre of land. Previously, he relied solely on chemical fertilizers and achieved an average yield of approximately 20 bags of 50 kilograms each. This time, he used biossoil and bioplant along with chemical fertilizers, resulting in a remarkable yield of 40 bags, doubling his previous harvest. This extraordinary outcome highlights the incredible potential of biossoil and bioplant in transforming agricultural productivity. నా పేరు శివకుమార్. నేను బయోసాయిల్ ఇండియా పీవీటీలో పనిచేస్తున్నాను. 2024 ఫిబ్రవరి నెలలో నుంచి కర్నూలు జిల్లా డోను మండలంలో నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. బయోసాయిల్ మందులు ఉపయోగించడం వలన అధిక ఫలితాలని గమనించాను. కర్నూలు జిల్లా డోను మండలానికి చెందిన శ్రీ మద్దిలేటి గారు బయోసాయిల్ మందులు ఆగస్టు నెలలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతను మొదటగా అంగీకరించలేదు. ఇతనుకు 2 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరా కౌలుకు తీసుకొని వరి సాగు చేసేవాడు. తర్వాత సెప్టెంబర్ నెలలో బయోసాయిల్ అండ్ బయో ప్లాంట్స్ అండ్ కెమికల్ మందులతో చెప్పినప్పుడు అతను అంగీకరించాడు. అతను ఈ బయోసాయిల్ మందు, బయో ప్లాంట్స్ అండ్ కెమికల్ మందులు యూజ్ చేయడం వలన అతనికి ఎకరాకి 40 బస్తాలు బియ్యాన్ని పండించాడు. అతను గత సంవత్సరంలో ఎకరాకి కెమికల్ మందులు యూజ్ చేయడం వలన అతను ఎకరాకి 20 బస్తాలు మాత్రమే బియ్యాన్ని పండించాడు. అతను చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా బయోసాయిల్ అండ్ బయో ప్లాంట్స్ యూజ్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఇతనుకు బయోసాయిల్ వచ్చేసి పంట నాటడానికంటే ముందరనే బయోసాయిల్ యూజ్ చేశాడు. పైర పెరుగుదల సమయంలోన బయో ప్లాంట్స్ అండ్ కెమికల్ మందులను యూజ్ చేశాడు. తర్వాత ఈ బయోసాయిల్ అండ్ బయో ప్లాంట్స్ అండ్ కెమికల్ మందులు యూజ్ చేయడం వలన మనకు పైర బాగా పచ్చగా రావడం జరిగింది. గంట బాగా కట్టడం జరిగింది. పెరుగుదల బాగా రావడం జరిగింది. తెగులు కూడా చాలా వరకు తగ్గే ఉన్నాయి. దిగుబడి రావడానికి కారణం అండ్ బయోసాయిల్ అండ్ బయో ప్లాంట్స్ అండ్ కెమికల్ మందులు యూజ్ చేయడం వల్లనే దిగుబడి వచ్చిందని శ్రీ మద్దిలేటి గారు చెప్పడం జరిగింది. ఈ దిగుబడి ఎలా వచ్చింది, తెగులు ఎలా తగ్గాయి, పెరుగుదల ఎలా ఉంది అని శ్రీ మద్దిలేటి గారితో అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. గత కొన్ని నెలల నుంచి మన నాగారు బయోసాయిల్ మందులు యూజ్ చేస్తున్నారు. దిగుబడి ఎలా వచ్చిందో అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరు? మద్దిలేటి. ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా? కర్నూలు జిల్లా డోన్ మండలం గుమ్మకొండ. మీకు పొలం ఎంత ఉంది? 2 ఎకరాలు ఉంది. ఎకరా ఊరు మాడే గుత్తకు తీసుకున్నా. మీరు ఇంతకుముందు మందులు ఎక్కడ వాడేవారు? డోన్లో షాప్లో వాడినాం. షాప్లో వాడేవారు. ఇంతకుముందు మీకు బియ్యం ఎన్ని ప్యాకెట్ అయినాయి? 20 వచ్చినాయి. ఇప్పుడు అదే బియ్యం బయోసాయిల్ మందులు కొట్టింటే మీకు బియ్యం ఎన్ని ప్యాకెట్లు అయినాయి? 40 వచ్చినాయి. అయితే మీకు ఇంతకుముందు ఒక ఫలేర్ షాపులు తెచ్చి మందులు చేసుకుంటూ పాటు ఈ బయోసాయిల్ మందులు కూడా మీరు యూజ్ చేశారు. ఇప్పుడు ఈ మందులే కొట్టినది. ఇప్పుడు మీ పైరు మొత్తానికి అంతా వచ్చేసి బయోసాయిల్ మందులు ఈ మందులే వాడినా. ఇవే మందులు అయిపోయేంతవరకు ఏ దిశలో ఈ బయోసాయిల్ మందులు యూజ్ చేశారు? మీరు నాటేసినాక 1 నెలకి 30 రోజుల తర్వాత బయో ప్లాంట్స్ యూజ్ చేస్తున్నారు. తర్వాత 10 డేస్కి ఒకసారి బయో ప్లాంట్స్ మందులు యూజ్ చేశారు. 10 రోజులకు ఒకసారి, 15 దినాలకు ఒకసారి ఈ మందులు కొట్టుకుంటా భూమి మందులు వాడుకుంటాం. భూమి మందులు వాడుకుంటా పోయిన సంవత్సరంలో మీరు భూమి మందులు కూడా వేస్తూ వచ్చారు కాబట్టి మీకు వాటికి 20 ప్యాకెట్లు వచ్చాయి. ఈ బయో ప్లాంట్ మందులు కొట్టడం వలన తెగులు ఎలా తగ్గాయి? మీకు తెగుళ్ళు అయితే పెద్దగా రాలేదు. సంవత్సరంలో మీకు తెగులు ఎలా వచ్చాయి? అగ్గి తెగులు వచ్చింది, పంట సోరు వచ్చింది, అంతగా ఎర్ర కావడం, తొమ్మడి ఎలా. ఇప్పుడు దిగుబడి బాగా వచ్చింది. బాగా వచ్చింది దిగుబడి. దీని నుంచి మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారు? చెప్తాం, బయోసాయిల్ మందులు ఆడితే బాగా వస్తుంది పంట, కానీ దిగుబడి కానీ బాగా వస్తుంది, వాడండి. నేను వాడినా అదే మందులు అని చెప్తాను. అయితే మీరు ఇప్పుడు ఇంతకుముందు గత కొన్ని నెలల నుంచి వాడారు కదా ఈ కెమికల్స్ మందులు, మళ్ళీ అలాగనే ఇప్పుడు ముందు తరాలకు కూడా ఈ కెమికల్ మందులు వాడాలనుకుంటున్నారు, లేకపోతే బయోసాయిల్ మందులు యూజ్ చేయాలనుకుంటున్నారా? బయోసాయిల్ మందులే వాడాలనుకుంటున్నాను. ఇంకా ముందు తరాలకు కూడా ముందుకు కూడా బయోసాయిల్ మందులే వాడాలనుకుంటున్నాను. ఇదే మందులే వాడాలని అందరికి తెలియజేసేది ఏమంటే ఈ బయోసాయిల్ మందులు కొట్టడం వలన 100% రిజల్ట్ ఉందని తెలియజేస్తున్నాం.